ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇవాల్టి నా గెస్ట్ శివరుద్ర స్వామి గురుగారు. అయితే గురువుగారి ఆశయం కేదార్నాథ్ లాంటి ఆలయం హైదరాబాద్ జగద్గిరి గుట్ట దగ్గర నిర్మించాలని, ఆ ఆశయం త్వరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి, చెప్పండి అమ్మా. గురుగారు, నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏంటి? నవరాత్రులు అని ఎందుకు అంటున్నాం? అమ్మవారికి ఈ నవరాత్రులకి లింక్ ఏంటి? మీ ద్వారా తెలుసుకుందాం. నవరాత్రులు అనేది ఏంటంటే దసరా ముందు వస్తుంది, దసరాకి సంబంధించింది. అయితే ఇతిహాస పురాణాలలో దుర్గాదేవి అవతారాన్ని 9 అవతారాల్లాగా చెప్తారు. మన పురాణాలు ఏంటంటమ్మా, దుర్గా అనే పేరు రాక్షసుడి పేరు. దుర్గా అంటే దుష్టుణ్ణి, అంటే దుష్ట రాక్షసుని చంపడానికి ఎత్తిన అవతారం పేరు దుర్గా. ఆ విధముగా వచ్చిందే మనం దుర్గామాత అని అంటాం. దుర్గామాత కంటే ముందు ఆవిడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక రూపం. శక్తి పీఠాల్లో 18 రూపాలు ఉన్నాయి మన దగ్గర. అయితే అమ్మవారి ముఖ్యమైన రూపాలమ్మ 108 రూపాలు. అంటే ఒకసారి దక్షుడు చేస్తున్న ఆ యజ్ఞంలో అమ్మ సతీదేవి దహనం అయినప్పుడు అమ్మ ఆ సుదర్శన చక్రం వచ్చేసి 108 ముక్కలు చేస్తుంది అమ్మని. ముఖ్యమైన భాగాలు మాత్రమే 18 మనం మాట్లాడుకుంటూ ఉంటే. శ్రీలంక నుంచి మొదలు పెడితే అమ్మ మొత్తం భారతదేశం, వేరే దేశాల్లో కూడా కొన్ని ఆనవాళ్ళు మనకు ఉన్నాయి. అలాగా అమ్మవారి ఇప్పుడు ఎక్కడైతే విజయవాడలో ఉన్న దుర్గామాత ఉన్నదమ్మ, ఆవిడ పార్వతీ స్వరూపం. దుర్గా అష్టమి అనేది ఏంటంటే అమ్మ, మీరన్న ఇప్పుడు దుర్గామాత స్వరూపం రావడానికి ఎవరైతే ఈ మహిషాసురుడికి వరం ఇస్తారో, అత్యంత క్రూరమైన ఆలోచనలు కలిగిన రాక్షసుడు, అంటే దుర్మార్గుడు, అలాంటి రాక్షసుని చంపడానికి అని అమ్మ ఎత్తిన అవతారం పేరే దుర్గా. ఈ ఇతిహాస పురాణాలని కొద్దిగా వెనక్కి తీసుకొని వెళ్తే అమ్మవారు ఏం చేస్తుందంటే, శివుడి వరాన్ని పొందుతాడు విర్రవీగుతూ. ఈయన మహిషాసురుడు పొందిన ఆ తరుణాన్ని దేవాది దేవతలందరూ శివుడు వరం ఇస్తున్నాడు, ఈయన గారు మళ్ళీ ఇటు భూలోకం వైపు దేవలోకం వైపు అమాయకులని, ధనాన్ని, పంట పొలాలని అందరినీ ఇబ్బంది పెడతాడు అన్న ఆ తరుణాన్ని వ్యక్తపరిచినా కూడా తండ్రి వరం ఇవ్వడం తప్పదు. తర్వాత మహిషాసుడు వరంని తీసుకున్న తర్వాత విర్రవీగి దేవతలపైకి దండయాత్రకు వెళ్తాడు. భూమండలంలో అమ్మ నవరాత్రి వివరణకి మీరు చెప్పారు కాబట్టి, చిన్నపిల్లల నుంచి వ్యవసాయం, తర్వాత అభివృద్ధి అంటే చదువు, తర్వాత ఆరోగ్యాలకు సంబంధించినది, ధనానికి సంబంధించిన ఇవన్నీ, అంటే ఒక అసెట్స్, అంటే ప్రతి ఒక్క అవసరాన్ని కొలాప్స్ చేస్తూ వస్తుంటాడు. అలా చేస్తూ 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 వచ్చి విర్రవిగే ఆ తరుణాన్ని దేవాది దేవతలంతా ముందుకు రాలేకపోతారు. ఎందుకంటే వరం ఇచ్చింది పరమశివుడు. శివుడు వరం ఇచ్చాడంటే ఇంకా తిరుగు ఉండదు కాబట్టి. గురుగారు, శివాజ్ఞ లేదే చీమైనా గుట్టదు అని అంటారు కదా, మరి ఆ అయ్యవారికి 101% తెలిసే ఉంటది కదా తర్వాత తరుణం ఉంటుంది. అంటే అందరూ దేవాది దేవతలు ఏం చేస్తారంటమ్మా, మళ్ళీ మహనీయుడిని వెళ్ళి అడుగుతారు వివరణ ఏమిటి అని. చంపే ప్రయత్నం, ఆయన గారిని మనం సంహరించాలి, లేదంటే చాలా విషయ వివరణలు జరుగుతున్న ఆ తరుణాన్ని అందరూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అమ్మ పార్వతీమాత ముందుకు వస్తుంది, నేను చంపుతాను అని. ఆయన గారి సంహరణ మా చేతిలో రాసి ఉంది అని అన్న ఆ తరుణం మహాశివుడు ఒప్పుకోడు. నీ శక్తి సరిపోదు పార్వతి, ఇచ్చిన వరం బలంగా ఉండడం చేత అని అన్నప్పుడు దానికి వ్యూహాన్ని వేయడమే నవరాత్రులు. అమ్మ ఆయన గారు ఎక్కడెక్కడ ఎవరెవరిని హింస పెట్టాడో, ఎవరెవరిని ఏ ఏ ఆలోచనలతో బాధ పెట్టాడో గమనించు పార్వతి అని అంటాడు. అమ్మ తీవ్రమైన ధ్యానంలో చూసినప్పుడు చిన్నపిల్లలు, చదువులు, ఆస్తులు, అన్నం అంటే వ్యవసాయం, ఆరోగ్యం, ఇలాంటి అన్నిటిని దెబ్బతీస్తూ వస్తాడు. అమ్మవారు ఏం చేస్తుందనంటే, ఎక్కడెక్కడ నుంచి రూపాన్ని ఇతను తీసుకొని ఇబ్బంది చేశాడు అంటే భక్తులని, అక్కడి నుంచే మొదలు పెట్టాలి అని అమ్మవారు మొదటి రూపాన్ని తీసుకుంటుంది, బాల త్రిపురా సుందరి. అయితే మీకు చాలా మందికి తెలియని ఏంటంటమ్మా, బాల త్రిపురా సుందరి అవతారం ఎత్తిన రోజే అమ్మ 3 పూటలకి 3 అవతారాలు ఎత్తుతుంది. కుమారి త్రిపుర సుందరి, యవ్వన త్రిపుర సుందరి, వృద్ధాప్య త్రిపుర సుందరి. అంటే అమ్మ బాల త్రిపురా సుందరిలాగా పుట్టడం గల కారణం ఏంటంటమ్మా, రాక్షసుని చంపడానికి పుట్టుక తీసుకుంది అని అర్థం. ఇక్కడ ఆ పుట్టుకతోనే యవ్వనాన్ని, తర్వాత వృద్ధాప్యాన్ని, కుమారి అంటే ఒక వయసుని కూడా చూసింది. అంటే ఒక రోజులో జరిగిన అవతారం ఇదంతా. తర్వాత అమ్మవారు
ఆ రోజు తీసుకోవడానికి గల కారణం ఏంటంటమ్మా, విద్యాబుద్ధులని అంటే ఆయన గారిని ఏ విధమైన వ్యూహాన్ని వేయాలనడానికి మొదటి విద్య అది. బాల త్రిపుర సుందరి అంటే బాలలు అంటే సహజంగా ఏంటంటే అడుగులు వేయడాలు, నేర్చుకోవడాలు, గుణగణాలు. తర్వాత రెండో స్థితిగతులు అవతారం. అంటే ఇక్కడ బాలా త్రిపుర సుందరి అన్న విషయ వివరణని మాత్రమే తెలుసు మన వాళ్ళకి. అవతారం యొక్క ప్రత్యేకత చాలా తక్కువ మంది చెప్తున్నారు ఇప్పట్లో. తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే గాయత్రీదేవి అవతారాన్ని రెండో రోజు తీసుకుంటుంది. గాయత్రీదేవి అవతారాన్ని తీసుకున్న రోజు ఏంటంటమ్మా, అమ్మవారు అవతలి వ్యక్తి చేసిన వ్యూహం ఏదంటే నష్టపరిహారం చేస్తాడు కదమ్మా, ఆరోగ్యం, తర్వాత విద్యా బుద్ధులు అన్నాను కదా, మంత్ర ఉచ్చారణ శక్తిని నేర్చుతుంది రెండో రోజు. అంటే గాయత్రి అవతారాన్ని అమ్మవారి శరీరంలో పూనుకోవడం అంటారు కదా. ఇక్కడ పార్వతీమాత శరీరంలోకి వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఆ శరీరం కనబడదు, కానీ అమ్మవారు ఏంటంటే రూపం ఎత్తుకుంటున్నప్పుడు ఆ ఇక్కడ ఉన్న ప్రతిమ ఒక్కొక్క అవతారానికి అర్థాన్ని తీసుకొస్తూ చూపిస్తూ ఉంటది. మొదట మీకు ఏం చెప్పానంటే ఆయన ఏమేమి నష్టం చేశాడో చెప్పాను. ఆ నష్టపరంగా ఈ అమ్మవారు అవతారం ఎత్తుకుంటదమ్మా. మూడో అవతారం వచ్చేసి లక్ష్మీ అవతారం తీసుకుంటుంది. అంటే అక్కడ డబ్బుకు సంబంధించి నష్టం చేశాడు, ఆస్తులు అంతస్తులు అని చెప్పాను కదా తల్లి. తర్వాత 4వ అవతారం అమ్మ కూడా తీసుకుంటుంది. వచ్చేసి 4వ అవతారం సరస్వతి మాత. అంటే చదువులకు సంబంధించి, విద్యాబుద్ధులకు సంబంధించి. అంటే అప్పట్లో అమ్మ ఆశ్రమాలు ఉండేటివి కదా, గురు సాధకులు ఉండేవాళ్ళు కదా, ఆ అవతారాన్ని తీసుకుంటారు. తర్వాత అమ్మవారు వచ్చేసి గాయత్రీదేవి, లలితాదేవి అవతారం తీసుకుంటారు, 5వ అవతారం. ఈ లలితాదేవి ఎందుకు తీసుకుంటుందంటమ్మా, సౌభాగ్యవతులని చంపుతాడు వాడు. అంటే ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే జీవితాన్ని సాగిస్తూ ఉంటారో, ఈ ఆడవాళ్ళని కూడా పైశాచికత్వంగా ఇబ్బంది పెట్టడం చేత సౌభాగ్యానికి 5వ అవతారం ఎత్తుతుంది. మళ్ళీ 6వ అవతారం అన్నపూర్ణాదేవి అవసరం. అన్నపూర్ణాదేవి అవసరాన్ని కూడా ఎలా ఎత్తుతుందంటమ్మా, వ్యవసాయాన్ని అక్కడ కంప్లీట్ గా కొలాప్స్ చేస్తూ వస్తాడు. ఎందుకంటే నా మాట వినాలి, లేని సమక్షంలో ఇవి ధ్వంసం చేయాలనేదే ఈయన గారి యొక్క వ్యూహం కదమ్మా. ఆ అవతారాన్ని ఎత్తుతారు. 7వ అవతారం వచ్చేసి మహంకాళి అవతారం ఎత్తుతుంది. మహంకాళి అవతారం ఎందుకు ఎత్తుతుందంటమ్మా, అమ్మగారికి ఉన్న ఆదిపరాశక్తి రూపాన్ని చూపించడానికి శక్తి ఉన్నా కూడా చాలా మంది స్త్రీలు ఈ రోజుల్లో చూడండి ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. కాబట్టి నిస్సహాయత స్థితికి నేనున్నానన్న రూపాన్ని చూపిస్తారు. తర్వాత 8వ రూపం చూడమ్మా, దుర్గా. మీరన్న దుర్గా రూపం ఎత్తుతుంది. ఇక్కడ దుర్గా అమ్మవారికి మనం నవరాత్రులు అన్న ఆ అమ్మ రూపమే 8వ రోజు ఎత్తుతుందమ్మ. ఎత్తిన తర్వాత నెక్స్ట్ డే మహిషాసురుని వర్ధించడానికి మహిషాసుర వర్ధన రూపం ఎత్తుతుంది తల్లి. ఇక్కడ వరకు మీకు నవరాత్రుల చరిత్ర. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని ఎత్తింది కదా. అమ్మవారు ఏం చేస్తుందంటే అమ్మ 10వ రోజు అంటే ఆ 9వ రోజు మహిషాసురుని చంపిన తర్వాత అమ్మకి ఎక్కడ లేని కోపం, ఆ ఉద్రేకం ఎవరు కనపడినా కూడా ధ్వంసం చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆగదు. ఇంకా మహిషాసురుడి పొగరు అణిచేస్తుంది. ఆ విర్రవీగతనంలో అమ్మ మంచిని చెడుని కనిపెట్టకుండా ఒకేసారి సంహారణ నిమిత్తం వెళ్తున్న సమయాన్ని సతీదేవిని ఆపడానికని శివుడు వచ్చేసి నా యొక్క గుండె స్పర్శ పార్వతీమాత కాలుకి అంటే పార్వతికి తగిలితే పెనిమిటి ఉన్నాడన్న స్పర్శ తగిలి సంహరణ అయిపోయిందన్న ఆలోచన వస్తుందని ఆపడానికి వస్తాడు. శాంతి రూపానికి వచ్చిన ఆ తరుణాన్ని మనం కొన్ని పుస్తకాల్లో కొన్ని చిత్రపటాల్లో చూస్తాం. శివుడు అమ్మ కాళ్ళ కింద ఉంటే అమ్మ ఇలా త్రిశూలాలను పట్టుకొని 14 చేతులు చూపిస్తున్న ఆ తరుణం అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు అమ్మ స్పృహ కోల్పోతుంది. అమ్మ అక్కడ స్పృహ కోల్పోయినప్పుడు అమ్మని అందరు కలిసి మళ్ళీ నీవు శాంతించవాలను 9 రూపాయలు ఎత్తిన తర్వాత 10వ అవతారం నీవు తీసుకోకపోతే ఈ అవతారానికి విలువ రాదు అన్న ఆ రూపం రాజరాజేశ్వరి అవతారం. అంటే అమ్మ దసరా రోజు ఉండేది రాజరాజేశ్వరి రూపం అనేది మన వాళ్ళకి ఎక్కువ శాతంగా ప్రచారణలో లేదు. 9 రోజుల గురించే మాట్లాడతాము. మళ్ళీ ఈ 9 రోజుల్లోనే రాజరాజేశ్వరి అవతారాన్ని కూడా రాసిస్తాం మనం అక్కడ. ఆ ప్రత్యేకతని మనం తెలుసుకోవాలి అనేది, అమ్మ ఎందుకు అవతారాలు ఎత్తింది అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ రాక్షసుడు ఏమేమి నష్టం చేశాడో తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఈ విధముగా ఒక చరిత్రలో బ్రాహ్మణులు కానీ వేరే వేరే గురువులు కానీ వేరే వేరే విద్యాధిపతులు పీఠాధిపతులు కానీ అమ్మవారిని పూజించే పలు విధానాలు చెప్తూ వస్తూ ఉంటారమ్మ. ఇతిహాస పురాణాలలో అంటే ఒక దేవీ పురాణంలో సంహారణ కోసం అమ్మవారు ఏ విధముగా సిద్ధమైనది అని రాసున్న నిక్షిప్తమైన వివరణ ఇది. అంటే మీరన్న 9 రోజుల ప్రత్యేకతలు ఇవమ్మ. ఇంకా పూజల విషయానికి ప్రత్యేకతల విషయానికి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి అలంకరణ చేయాలి అనే వివరణ కూడా మీకు తెలుసు. అంటే ఏ విధంగా చేయొచ్చు. మీరు
ఇక్కడ చూస్తే అమ్మా, 9 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి గురుగారు? 9 9 అంటే అవతారాలు. నవగ్రహాలని ఎత్తింది కదా. 9 అనేది నవలు అంటే గ్రహాలకి అధిపతి ఎవరు తల్లి? శివుడు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 14 లోకాలు ఉన్నాయి అంటాం. ఈ 14 లోకాలు కాకుండా ఈ 9 ఏదైతే గ్రహాలు ఉంటాయమ్మా, ఒక్కొక్క గ్రహం మన భూమండలం కంటే పెద్దగుందనే ఉంటుంది. వీటి అనుకూలతనంటే ఏ గ్రహానికైనా ఈమె శక్తిని అంటే సరితూగే వివరణ ఇవ్వడమే మీరన్న నవరూపాలు. 9 రూపము చేసిన తర్వాత అమ్మ ఇంకా దశమహావిద్యలకి అధిపతి అంతే. ఇంకా అంటే ఆ రూపాలలో నువ్వు ఏ గ్రహం మీదకి వెళ్ళినా కూడా ఒక జన్మెత్తాల్సిందే కదా. అలాంటిది 9 రోజులు 9 గ్రహాలను తిరిగినట్టే శక్తి. దీనికి మరి పలు విధాలుగా చెప్పే అక్కడ అవసరం ఏం లేదుగా. నవరాత్రులు జరగడానికి గల ముఖ్యమైన కారణం ఉన్న గ్రహాలని శాసించడానికి. ఈయన ఏ గ్రహంలోకి వెళ్తాడో ఒకవేళ వెళ్తే ఈ 9 గ్రహాలలోకి వెళ్ళాలి కదా. మహిషాసురుడు ఉదాహరణకి ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు అనుకుందామమ్మా, ఇంకొక వేరే గ్రహానికే వెళ్ళాలి కానీ ఈ గ్రహాన్ని తప్పితే ఈ వీటికి వేరే లేవు కదమ్మా. దానికి అనుసంధానమైన వివరణ అది. మీరన్న దేవీ నవరాత్రుల అమ్మవారు ఎత్తిన రూపాలమ్మా అవి. గురుగారు, తెలంగాణ జిల్లాలో చాలా వరకు ఈ నవరాత్రులలోనే బతుకమ్మ పండుగ కూడా చేసుకుంటారు. మరి ఈ బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి? ఎలా చేసుకోవాలి? ఎందుకు చేసుకుంటాం? దీని వెనకాల ఉన్న గాథేంటి? అంటే మీరు 9 అవతారాల విషయం చెప్పాము కాబట్టి అమ్మా, ఎస్, ఎక్కువ శాతంగా చూడు 9 అవతారాలకి నేను 9 వివరణలు ఇచ్చాం కదా. మనం బతుకమ్మ కూడా సహజంగా 9 రోజులు ఆడతాం. అంటే ఇప్పుడు ఎల్లుండి 3వ తారీఖు అమావాస్య తర్వాత మొదలవుతుంది. 12వ తారీఖు వరకు వివరణ ఉంది మన దగ్గర. చాలా మంది బతుకమ్మ తెలంగాణ వాళ్ళే పాటిస్తారు. ఆంధ్రాలో కొద్దిగా ఉన్న అంటే ఇక్కడ నుంచి వలసపోయిన వాళ్ళు తప్పితే ప్రత్యేకంగా ఎవరు ఆడరు. అయితే ఈ బతుకమ్మకి ఈ నవరాత్రులకి ఒక చిన్న వివరణ గ్రంథాల్లో రాసింది. ఆ గ్రంథాలు మన వాళ్ళకి చాలా తక్కువ శాతంగా తెలిసిన విషయాలు. దేవీ పురాణంలో రాసింది బతుకమ్మ చరిత్ర. ఈ బతుకమ్మ చరిత్రకి మరియు ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నది కొంచెం వివరణ తీసుకుంటామా. మొదట మనము బతుకమ్మ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ బతుకమ్మకి నవరాత్రులకి ఉన్న ఇంటర్లింక్ అంటే అసలు ఎందుకు ఈ చరిత్రకి సంబంధం ఏర్పడింది అనే వివరణ తెలుసుకుంటాం. చూడమ్మా, ఒక బతుకమ్మ అనేది అయితే సహజంగా అయితే మీకు తెలిసిందే పువ్వులతో ఆడుకునే ఆట. అంటే మనం 5 రకాల పువ్వులు పెడతాం, అమ్మగారింటి దగ్గర వెళ్ళి ఆడవాళ్ళు ఆడతారు. కాబట్టి ఒక చరిత్ర ఏంటంటే అమ్మా, బతుకమ్మకి 5 కథలు ఉన్నాయి మన దగ్గర. 5 కథల్లో ముమ్మాటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక కథ కూడా తెలియదు అసలు. ఈ బతుకమ్మ చరిత్ర కథ అన్నదమ్ముల్లో తెచ్చిన ఆ పువ్వులు కానీ ఆ ఆట కానీ ఇంతవరకు పాటల్లో ఉన్నదే కానీ పాటల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరంగా చెప్తారు. ఇప్పుడు చూడమ్మా, ఒక రాజుకి అందరు కొడుకులే ఉంటారమ్మా. ఆ రాజుకు ఒక కోరిక ఏముంటుందంటే అమ్మా, ఒక ఆడబిడ్డ ఉండాలి, ఆ లోటు మాకు ఎప్పటికైనా ఉండిపోయింది అని బాధపడుతూ పడుతూ రాజ్యాన్ని కోల్పోతూ పోతూ మగపిల్లలందరినీ ఆయన కోల్పోతాడమ్మా. కోల్పోయిన ఆ తరుణం ప్రతిసారి బాధ పెడుతుంది. ఒక ఆడబిడ్డ ఉంటే ఒక దీపాన్ని పెట్టేది, ఒక ఆడబిడ్డ ఉంటే ఇంటిని అలంకరించేది, ఒక ఆడబిడ్డ ఉంటే ఏదో విధంగా ఆరోగ్య స్థితి నుంచి వాళ్ళ శారీరక మానసిక స్థితుల నుంచి భక్తి అన్న కనబడి మాకు ఇలాంటి స్థితి రాకపోయేదన్న బాధ ఆ తల్లిదండ్రులకు ఉంటుంది. అలా ఉంటూ ఆయన అందరినీ కోల్పోతాడమ్మ మగ పిల్లల్ని. రాజ్యాధికారి కాబట్టి ఆయన ఏం చేస్తాడు, పిల్లలు లేరు అంటే నాకు ఉన్న వాళ్ళని నేనే నా కళ్ళ ముందే చనిపోవడం చేత నేను రాజ్యానికి అనర్హుడనని అడవిలోకి బయలుదేరుతాడమ్మా. వెళ్ళిపోయి ఇద్దరు ఓ చెట్టు కింద ఓ మధ్యాహ్న సమయంలో పడుకున్నప్పుడు అమ్మ కనబడుతుంది వచ్చి. ఆ రాజ్యానికి రాజు అయిన వాళ్ళకి ఇలవెల్పు లక్ష్మీమాత ఉంటుందమ్మా. ఎందుకంటే రాజ్యాధిపతులు ధనం ఉన్న దగ్గర లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీమాత ఏమయ్యా నేను ఉన్నానని మరిచితివి, ఇక్కడికి వచ్చావే రాజ్యాన్ని వదిలిపెట్టి అందరికీ పంచం వేసావు అంటే ఆడపిల్ల లేని లోటు మనసులో ఎప్పటికీ ఉండిపోయింది. ఆడపిల్ల ఉండినంటే బహుశా మేము బతికే వాళ్ళం మేము, లేకపోతే ఏదో కోరిక మాకు ఉండేదేమో, అందరు వెళ్ళిపోయాక వంశోద్ధారానికి వెళ్ళిపోయినాక ఇంకెందుకమ్మా మాకు ఇది అన్న ఆ తరుణాన్ని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు నేనేం చేయగలను మీకు అని అమ్మ అడిగినప్పుడు ఏమీ చేయలేవమ్మా, జీవితం అంతా మాది ఇప్పటికీ ముగిసిపోయినట్టే కదా అని అంటే అమ్మ కోరుకున్న కోరిక ఏంటంటే నాకు ఒక ఆడపిల్ల పుట్టి బతికి చూయించాలి అని కోరిక అయింది. ఎందుకంటే అందరు చనిపోయారు కదా మగ పిల్లలంతా. లక్ష్మీమాత వాళ్ళ జాతక బలంలోనే అమ్మ ఆడపిల్ల పుడితే శారీరకంగా ఇబ్బంది జరిగే అవకాశం అంటే కాలం చేసే అవకాశం ఉంటుందని మగపిల్లలే పుడతారు అక్కడ. ఇది జగమెరిగిన సత్యం అనేది వాళ్ళకి తెలియదు. కానీ అమ్మ ఏం చేస్తుంది, బిడ్డలు అలా అడవిల పాలు అవ్వడం చూడలేక నేనే పుడతా మీకు అని అమ్మ మాటిచ్చేసి ఆయనకి ఆ భార్య కడుపులో పుడితే అమ్మ
అమ్మ పుట్టడమే ఊపిరి బిగించేస్తుంది, బయటికి రాగానే ఊపిరి అందదు. ఓ ఆ ఊపిరి అందకపోవడం ఆ తరుణాన్ని వీళ్ళు చాలా గట్టిగా ఇబ్బంది పడతారు. మళ్ళీ బిడ్డ చనిపోయిందా, ఇంకా ఉన్న ఈ ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయన్న భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ బతుకమ్మ అన్న మాట ఈ రోజు మనం ఆడుతున్న పాట అయింది అది. బతుకమ్మ అని అన్నాడు ఎందుకంటే ఊపిరి బిగుస్తుంది లక్ష్మీమాత కాబట్టి బతుకమ్మ అని అంటారు. అన్నప్పుడు ఏం చేస్తారంటే మహానీయుడు మహాముక్కంటి ఎక్కడ నుంచి ప్రత్యక్షమై విష్ణు మహానీయుడు భార్య పుట్టిందన్న ఆనందంతో వచ్చి బ్రహ్మస్వరూపాలు ముగ్గురు వచ్చి ఒక ఉయ్యాలలో వేసి ఊపిన ఆటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల. అంటే బతుకమ్మ అనేది ఊపిరి కోసం, ఆ ఉయ్యాల ఏంటంటే గాలి తగలాడని ఊపుతారు, గాలి తగలదు అక్కడ. అలా ఊపుతున్న ఆ తరుణం ఇప్పటికి కూడా ఊపుతాంగా మనం, అలాగే బతుకమ్మ బతుకమ్మ అని పాటలు వాడడం కానీ ఉయ్యాలో ఉయ్యాలో అని ఏదో అంటూ ఉంటాం. అలా వచ్చిన ఆ తరుణంలో అమ్మ బతికిన ఆ తరుణమే అమ్మ ఈ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనడానికి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, రాజ్యానికి సంబంధించిన వాళ్ళంతా అమ్మ వచ్చిన ఆ తరుణాన్ని బహుముచ్చటగా పండగ చేస్తారు. అదొక కథనం ఉంటే అమ్మ, ఇంకో కథనం ఎలా ఉందంటే ఇక్కడ 7 అన్నలకి ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లె గారాభంగా చాలా వివరంగా పెంచుకొని ఉన్న ఆ తరుణం కొంతమందికి తెలుసు కథలు ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఈ 7 వదినలు ఏం చేస్తారంటే మమ్మల్ని భార్యని పిల్లల్ని పట్టించుకోవట్లేరు, ఈ చెల్లె విషయంలో వీళ్ళు పొద్దంతా పనిపోతారు, చెల్లెతోని గారాభంగా ఉంటారు, మాతో మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారు అన్న ఆ తరుణం అన్నలు దేశాటన పోయినప్పుడు, దేశాటన అంటే మీకు తెలుసు అప్పట్లో రాజులు పోయేవాళ్ళు యుద్ధాలను లేకపోతే ఇంకేదోనో అనుకుంటున్నప్పుడు, అలా జరిగిన తరుణాన్ని ఈ వదినలంతా అన్నంలో విషం పెట్టి ఆ యొక్క చెల్లిని కాలం చేసేలా చేస్తారు తల్లి. ఆ తరుణం రాస్తుంది మన చరిత్రలో. అయితే అన్నలు తిరిగి వచ్చేలోపు చెల్లి ఉండదు అక్కడ. అయితే వెనకాలో కానీ ఎక్కడైనా పొలాల్లో పాతి పెడితే కనిపెడతారేమో అని చెప్పి ఇంటి గుమ్మం ముందు పెడతారు. ఆ ఇంటి గుమ్మం ముందే పెట్టినప్పుడు అన్నలు కనిపెట్టలేరు కానీ అదే గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్తారు. అయితే అన్నలు 3 నెలల తర్వాత వచ్చినప్పుడమ్మా అక్కడ తంగిడి పువ్వు చెట్టు పెరుగుతుంది. అక్కడ ఎల్లో ఇష్ పువ్వులు మనం ఇప్పుడు ఎక్కువ శాతం అది లేదు, బతుకమ్మ కంప్లీట్ కాదు, ఓ ఎక్కడెక్కడో ఇల్లు తెస్తారు మన వాళ్ళు. ఆ పువ్వు చూసి చిన్న చెట్టు ఉంటది, అదేంది పువ్వు ముంగిట్లో వచ్చేసింది కడపకి ముందే, అర్థం పర్థం లేకుండా ఉంది అని చూసేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళింది చెల్లి అది అంటే మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిందో, మేము వెతుకుతున్నాము కబురు పెట్టాము అన్న ఆ తరుణం మేము మళ్ళీ వెతుకొస్తామని వెళ్తారమ్మా. వెళ్ళేసి సంవత్సరం తర్వాత వస్తారు వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ. అప్పటికి ఆ చెట్టు ఇంత మొదలు పెరుగుతుంది. అది మీరు బాగా గమనించండి, తంగడి పువ్వు మొదలు ఇంత ఉంటుంది. ఇప్పుడు కొంచెం కాలక్రమేణా హైట్ తక్కువ ఉంది కానీ చాలా హైట్ పెరిగే చెట్లు అవి, హైట్ గా పెరుగుతాయి, అడవిలో పెరుగుతుంటాయి. బాబు నేను నెల్లూరు నుంచి వస్తున్నాను, నిన్న 4-5 days లేనమ్మా, ఒక్కో చెట్టు ఇంత హైట్ ఉందమ్మా, అది చాలా బలంగా పెరిగాయి. మన దగ్గర కొంచెం తక్కువ అయిపోయినాయి, అందరు తెంపేసుకుంటూ పోతున్నారు కదమ్మా. అయితే ఆ చెట్టు కింద వచ్చి ప్లేస్ లేదు, వచ్చిన 4 పువ్వులు మలలు కోసుకుపోతారు. అలా ఉన్న ఆ తరుణం వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ చెట్టు బలంగా పెద్దగా పెరిగి వాళ్ళు నీడ వచ్చిన దగ్గర కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటారు. సరే నీళ్లు కాళ్ళు కడుక్కుంటాం తీసుకురండి అన్నప్పుడు ఈ వదినలు కొద్దిగా గాబర ఆతృతతో వచ్చి కూర్చుంటారు అక్కడ. ఈ వదినలకైతే తెలుసు కదా అక్కడ ఏం చెట్టు మొలిసింది ఎందుకు అని. అట్లా ఆ పెద్దన్న అలా కూర్చున్నప్పుడు కన్ను మూసినప్పుడు అన్నయ్య అన్న ఒక పిలుపు వినబడుతుందమ్మా. అన్న అన్న పిలుపు వినబడుతుంది. అంటే అదేంది చెల్లె పిలిచినట్టుగా వచ్చింది, ఏంది ఊహన నిజమా కాదా అని చెప్పేసి ఆ చెట్టుకి ఇలా చెవు పెట్టి వింటూ ఉంటే అందులో నుంచి ఏడు వినబడుతుందమ్మా. ఏడ్చి ఇలా జరిగింది వివరణ, కానీ సంవత్సరం కాలం అయింది కాబట్టి తిరిగి రాలేను నేను. ఎక్కడైతే మీరు కూర్చున్నారో ఈ చెట్టు అయితే సాక్ష్యం. ఈ చెట్టుకు వచ్చిన పువ్వులని ఇదే రోజు మీరు స్వీకరించి ఆ ముంగిట్లో అంటే మీరు ఉంటున్న ఇక్కడే పెట్టి దానికి పూజ కానీ విధానం కానీ నన్ను గుర్తు చేసుకున్న ఆ తరుణం మీకు నాకు మరీ ఇంకొక జన్మలో ఆ భాగ్యం కలుగుతుందేమో అన్న ఆశ పెట్టినప్పుడమ్మా ఆ అన్నదమ్ముళ్ళు ఏం చేస్తారంటే ఈ వదిలిని బాధలు పెట్టారు, అడగరు, ఎందుకంటే స్వయంగా భార్యలే కదా, మళ్ళీ ఇల్లు అది కాకూడదని చేస్తారంటే వీళ్ళందరూ పండగ వాతావరణానికి సంబంధించి చెల్లి ఆనందంగా ఉండాలి అని అంటే పండగ ఒకటి చేసుకోవాలన్న ఆ తరుణాన్ని చెప్పించి ఈ అక్క చెల్లెలు ఈ వదినలందరూ రియలైజ్ అవుతారు అలా చేయడం తప్పు కదా అన్న ఆ రియలైజ్ వచ్చేసమ్మా వాళ్ళు ఇష్టంగా అదే చెట్టు చుట్టూ తిరుగుతారు ఆడుకుంటూ. పాటలు వివిధాలుగా పాడతారు, పాటలు రాముడు వచ్చాడని శివుడు వచ్చాడని ఎన్నో విధాలుగా పాడుతూ వస్తారు. అలా తిరుగుతూ 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 ఆ అన్నలు 7 ప్రతి జన్మలో ఇప్పటికీ పుడుతున్నారంట. ఇది వచ్చేసి 21వ మన యుగాలు, ఇప్పుడు 28వ కలియుగం అమ్మ మనం ఉన్నది. అంటే 27 సార్లు మన యుగాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ బతుకమ్మ అనే సంబరాలు, బతుకమ్మ అన్న ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే అమ్మ 21వ
దేవాది లోకంలో మొదలైనవి. అంటే మన యుగాలు 4 కదమ్మా. మొదట వచ్చేసి దైవలోకం అంటే మనం చూస్తాం, తర్వాత ద్వాపర లోకం, తర్వాత త్రేతాయుగం. మొదట ఉన్న దేవుళ్ళ లోకంలో లక్ష్మీమాతకి అయిన సంఘటన అది. అంటే 21వ కలియుగంలో, అంటే ఆ తర్వాత కూడా 3 యుగాలు అయినాయి మనకి. అలా వచ్చిన ఆ తరుణం నుంచి బతుకమ్మనమ్మ ఆ 7 అన్నదమ్ములు ప్రతి యుగంలో పుడుతూనే ఉన్నారు. అందుకే ఆ అన్నదమ్ముల్లే తేవాలని పట్టు ఇప్పటికీ ఉన్నది. మీరు గమనించి చూడండి ఈసారి బతుకమ్మకి వాళ్ళే తెస్తారు వెళ్ళి గూనుగు పువ్వులు కానీ, బంతి పువ్వులు కానీ, మీకు తెచ్చిన తామర పువ్వులు కానీ, జిల్లేడాకులు కానీ, ఇంకా గరిక ఏదైనా తేమాల కూడా అన్ననే తీసుకొని వచ్చేది ఇక్కడ సంప్రదాయం ఉన్నది. మీరు బాగా గమనించి చూడండి. కొంతమంది ఊరికి పిలుస్తారు, అలంకరణ చేసుకుంటే అన్నలే పోతారు తేయడానికి. తక్కువ శాతంగా కొంత ఇప్పుడు అన్నలు కాకుండా నాన్నలు పోతున్నారు, అది వివరణ. కానీ అమ్మ అన్న తెచ్చిన ఆ బతుకమ్మకి వివరణ చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ ఆ అన్నలే మళ్ళీ 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 పుడుతున్నారు అని చెప్పి చరిత్రలో రాసి ఉంది. అది ఇదొక కథనం అమ్మ. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది సాంప్రదాయమా లేకపోతే ఇక్కడ మన సంపద ఏమిటమ్మా? ఇక్కడ మన సంప్రదాయం కంటే ముందు మన సంపద, మన రక్తం. ఒక చెల్లి కోసం అన్నదమ్ములు పడ్డ తాపత్రయం, ఒక బిడ్డ కోసం ఆ తండ్రి పడ్డ తాపత్రయం, అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపానికే ఆయన పడ్డ తాపత్రయం. అయితే అమ్మ ఈ నవరాత్రుల విషయానికి వస్తే 9వ రోజు అమ్మ ఊపిరి వదిలేస్తుంది. మహిషాసుర వర్ధని చేసిన తర్వాత, చంపేసిన తర్వాత అమ్మ శరీరంలో ఉన్న ఆ శక్తులన్నీ ఒకసారి కిందికి దిగినట్టు అయిపోయి ఊపిరి వదులుతున్నప్పుడు దేవాది దేవతలందరూ వచ్చి బతుకమ్మ అని చెప్పి మళ్ళీ అడుగుతారమ్మా అని, మీరు బతకాలి, మీరు ఇన్ని అవతారాలు ఎత్తి దుష్టుణ్ణి చంపేసినందుకు, దుష్టుణ్ణి మీరు శిక్షించినందుకు మీ అవతారం ముగిసిపోతే మరి ఎలా అన్నప్పుడు రాజరాజేశ్వరి అవతారం ఎత్తినందుకు అమ్మ బతికి చూపిస్తుంది మళ్ళీ. అంటే అది 10వ అవతారం. దసరా ఉత్సవాలు ఈ విధంగా మొదలైతే అమ్మ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న ఈ సైన్స్ ఏం చెప్పిందంటే బతుకమ్మ గురించి అమ్మ, ఆ తంగిడి పువ్వులు, ఆ జిల్లేడు పువ్వులు, ఆ బంతి పువ్వులు, ఆ గునుగు పువ్వులు, ఇవన్నీ నీళ్ళల్లో కలిపితే నీళ్ళల్లో ఉన్న విషపు పదార్థాలు, ఈ విషపు జీవులన్నీ చనిపోయి ఆ నీళ్లు ఒకప్పుడు చెరువుల నుంచే తాగేవాళ్ళం కదా మనం, ఆ నీళ్లు పవిత్రంగా అయి తాగేవాళ్ళు అని రుజువులు చేశారు ఈ సైంటిస్టులు. అయితే నీళ్ళల్లోనే ఎందుకు వేయాలంటే అమ్మా, వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రాజ్యానికి రాలేరు కదా ఆ రాజులు, ఆ అడవికి పంపిస్తాము నీళ్ళల్లో. ఒక విషయం నేను గొప్పగా కొంచెం మనసు బాధాకరంగా చెప్పే విషయం ఏంటంటమ్మా, ఈ తొట్టిల్లో బుట్టిల్లో వేయకూడదమ్మా బతుకమ్మ, చాలా పవిత్రం అది. ఒక బతుకమ్మ ఇలా ఏరులో పాకాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడో ఎందుకు వేయాలి మరి? లేనప్పుడు ఎందుకు చెయ్యాలి? ఇప్పుడున్న ట్యాంక్ బండ్ ఏమైనా ట్యాంక్ బండ్ అవసరం లేదు, నీళ్లు పవిత్రం కాదు, గంగ పారాలి. బకెట్ లో వేస్తావమ్మా మరి? గురుగారు ఇప్పుడు అలా లేదు అన్న. ఇప్పుడు చూడమ్మా, అమెరికాకి వెళ్తున్నావు, నీకు భోజనం తినాలనిపిస్తే మరి బతుకమ్మ వేయడానికి ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళలేవా? మాట ఆలోచించు. నీవు నీ కడుపుకు ఆకలైన దానికేమో నువ్వు ఫ్లైట్లు ఎక్కిపోతావు, తినేసి జాలీగా పోతావు. నిన్నగాక మొన్న దేవరా పువ్వుకి కొట్లాడి తీసుకుంటే బతుకమ్మకు ఉన్న సంప్రదాయాన్ని కాపాడలేరా? నేను చెప్పింది అంటే వాళ్ళు అలా చేయడం వల్ల ఏమిటంటే అక్కడ ఉన్న ప్యూరిఫికేషన్ కాకపోతే అమ్మా, ఇప్పుడు వనమూలికల సంబంధం ఇక్కడ జిల్లడాకులు పెట్టట్లేదు మన వాళ్ళు పువ్వుల్లో. మరి మీరు ఇప్పుడు బతుకమ్మ ఎలా పేలుస్తారు చూడండి అమ్మా, ఆడవాళ్ళు బంతి పూలే పెడతారు. తర్వాత ఇస్తరాకు సంబంధించదు తంగేడు పువ్వు కూడా మీరు చాలా రేర్ గా కనబడతాయి చూడమ్మా, గునుగు పువ్వులు పెడతారు. 3-4 రకాలేమో వేరీ రేర్ అనేది కాదు కనబడుతుంది, కానీ అసలు మన దగ్గర ఇక్కడ వాళ్ళు పెట్టరు జిల్లెడాకు అంటున్నా. అసలు జిల్లెడాకు ఎన్ని వనమూలికలమ్మా, ఆయుర్వేదికలో వాడతారు, ఈ శరీరానికి సంబంధించిన రోగ నిరోధక శక్తికి వాడతారు, టాబ్లెట్లలో అయితే ఉంది కదా. అలాంటివన్నీ వాడడం వల్ల మీరు ఇందాక మన ఇద్దరం మీరు మాట్లాడుకుంటున్నప్పుడు దిష్టి అన్నారు కదమ్మా, జిల్లెడాకుకు మించిన దిష్టి ఏది లేదు. దాన్ని మీకు శరీరం దిష్టి తగిలింది అన్నప్పుడు, ఎవరన్నా బాగా గమనించినప్పుడు, కొద్దిగా ఇబ్బంది అవుతున్నప్పుడు జిల్లెడాకు ఇలా చేతిలో పట్టి మలిచి వదిలిపెడితే అమ్మా, దాంట్లో ఉన్న సిట్రస్ ఇమ్మీడియట్లీ నెగిటివిటీని లాగేస్తుంది. నిమ్మకాయ ఎందుకు కోసి తీస్తారు దిష్టి, ఉప్పు ఎందుకు తీస్తారు అలాగంటే అమ్మా, ఇవి ఎలా అయితే చేతిలో నలచబడుతుంటాయో వీటిని దిష్టిని గమనించండి, ఇలా నలుస్తూ తీస్తారు. అంటే ఈ నలుస్తూ తీస్తున్నప్పుడు అందులో ఉన్న పాజిటివిటీ అంటే ఏదైతే సిట్రస్ ఉంటుందమ్మా, ఈ నెగిటివిటీని నీకు నరదిష్టి నరకోశ అనేది నీ శరీరం చుట్టూ ఒక వలయం ఉంటది. అదంతా నిన్ను 10 మంది ఏకంగా చూసినప్పుడు, ఒక 20 మంది నిన్ను ప్రత్యేకంగా గమనించినప్పుడు ఆ యొక్క వలయం అనేది కోల్పోతావు. ఈ వలయాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది, ఇలా పిండుతూ ఇలా తీస్తారు 3 సార్లు దిష్టి, ఇలా తీస్తారు, వెనుక నుంచి తీస్తారు కదా. దాని ఉద్దేశం అదే తల్లి. ఇక్కడ నరదిష్టి అంటే ఎక్కడి నుంచి రాక్షసులు చేతబడి చేసిన పెట్టింది కాదు, అది
కన్నులు ఇప్పుడు వచ్చేసి మనం భూతద్దం పెట్టి ఎలా చూస్తాం తల్లి ఏకదాటిగా చూస్తే టప్పు అని ఒక 5-10 minutes తర్వాత దాని ఒక గుణం కోల్పోతుంది కదా. సేమ్ మనిషిది కూడా అదే, నీకు ఒక సెన్స్ ఉంటది, ఆ సెన్స్ ఏంటంటే లిమిట్ దాటితే నీకు దిష్టి తగులుతుంది. అదొక విషయం కాబట్టి అంటే ఇంటర్లింక్. ఇక్కడ బతుకమ్మలకి సంబంధించిన దాంట్లో వివరణ నేనేం చెప్పానంటమ్మా, ఒక్కొక్క డే ఒక్కొక్క అవతారానికి ప్రత్యేకత ఏమిటి నవరాత్రులు అంటమ్మా. ఎంగిలి పూల బతుకమ్మ మొదట పెడతారు, మొదటి రోజు చేస్తాం మనం. పెట్టినప్పుడు అమ్మ బాల త్రిపుర సుందరి 3 అవతారాలు ఎత్తుతుంది. ఆ రోజు అమ్మకి మనం గునుగు పూలకు సంబంధించినవి పెట్టి చేస్తే ఆ రోజు అమ్మ తీసుకునేది కేవలం పాయసం మాత్రమే, ఓన్లీ పాయసమే. అంటే మన ఆస్తి అంతస్తులు పెద్దగా ఉండి మనకు సంప్రదాయంగా పెట్టుకుంటే పెద్ద గొప్ప. అంటే 9 రోజులు అన్నంతో చేసిన నైవేద్యం అలా అనేది లేదు కదా ఇక్కడ శాస్త్ర గ్రంథాల్లో. పాయసం అనేది రాస్తుంది, అన్నం పాయసం ఉండొచ్చు, వీరన్న సేమియా పాయసం ఉండొచ్చు, లేకపోతే ఇంకా 4-5 రకాల పాయసాలు ఉండొచ్చు. అంటే వంటకం పేరు చెప్తున్నాం. ఇప్పుడు 2వ అవతారం అమ్మవారు ఎత్తింది. ఇప్పుడు అమ్మవారు 2వ గాయత్రీ దేవి అవతారం ఎత్తినప్పుడు అమ్మ అటుకులతో చేసిన పాయసం తింటుంది. కొంతమంది ఏం చేస్తారు, బెల్లంతో చేసిన పాయసం చేస్తారు, అటుకులు బెల్లం కలిపిన పాయసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన చేతి వంటకం ఎలా ఉంటుందో అలా చేస్తారు. 3వ అవతారం ఎత్తుతుంది అమ్మ. 3వ అవతారం ఎత్తినప్పుడు కూడా అమ్మ వచ్చేసి ఇప్పుడు ముద్దపప్పు ఉంటది కదమ్మా, ముద్దపప్పు బెల్లంతో చేసిన ఈ వంటకాన్ని మాత్రమే సమర్పిస్తారు అమ్మకి. 3వ అవతారం ఏంది, పూర్ణం లాగా చేస్తా. అంటే అమ్మ లక్ష్మీ స్వరూపానికి మనం సహజంగా చూస్తే అమ్మకి మనం పరమాన్నం పెడతాం బెల్లంతోనే కదా తల్లి. దాంట్లో కొంతమంది ఇంకేదో రకాలు వేస్తారు కానీ అర్థం మాత్రం బెల్లంతోనే ఉంటుంది కదా అన్నంలో. అలాగే వచ్చామా 4వ అవతారానికి వచ్చినప్పుడు అమ్మ చూడండి, మీరు బాగా గమనిస్తామా, ఈ సరస్వతి మాత ఇప్పుడు లక్ష్మీ మాత ఉంటది. ఇప్పుడు లక్ష్మీ మాతకి మనం ఒక డీప్ గా గమనిస్తే ఆమెకి ఏది ఇష్టం ఉంటుంది చెప్పమ్మా. ఎక్కడ చూస్తే చూడండి, ఆమెకి ఆస్తులు అంతస్తులు అన్ని ఉన్నాయి, ఆమెకి ఏది ఇవ్వగలం మనం. మీరు అన్నట్టుగా ఇప్పుడు గరీబోడు చిన్నవాడు మామూలు వాడు పెట్టినా నైవేద్యమే, వీళ్ళు పెట్టినా నైవేద్యమే. అమ్మ ఏం చేస్తుంది ఆ రోజు, ఏ నైవేద్యాన్ని పెట్టినా స్వీకరించాలి అని అన్నది మీరు అన్నారు. నేనేమంటున్నా, కేవలం అటుకులతో చేసిన పాయసం స్వీకరిస్తే చాలు అని అనుకున్న మహాతృప్తి అయినది అంటున్నాను. ఇంతకు ముందుకు అన్ని గుడిసెలే కదమ్మా, మరి ఇంతకు ముందుకు ఎక్కడ బిల్డింగ్లు ఉన్నాయి చెప్పండి, లేవు కదా. ఒక రాజుదే కోట ఉండేది, మిగతా అన్ని తాటిమట్టల ఇల్లులే కదమ్మా. ఇప్పుడు 5వ అవతారం ఎత్తిన తర్వాత అమ్మ అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తిన రోజు అమ్మ నానబెట్టిన బియ్యంతో చేసినవి మాత్రమే తింటది. అన్నపూర్ణాదేవి నానబెట్టిన బియ్యం ఉంటాయి కదమ్మా, నానబెట్టిన పచ్చి బియ్యంతో చేసిన పాయసం గాని దాంతో చేసిన ఏదైనా వంటకం మాత్రమే స్వీకరిస్తుంది. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నానబెడుతున్నామో బియ్యాన్ని. అంటే మనకి శాస్త్రం తెలుసు కానీ శాస్త్రంలో అర్థాన్ని ఏ విధంగా పాటించడం తెలియదు అంటున్నాను నేను. కొంతమంది బాగా పాటిస్తారమ్మా, పలు రకాలుగా పెడుతూ వస్తారు. కానీ అసలైన చరిత్ర ఏందో తెలుసుకొని పెడితే ఎంత ఆనందం ఉంటుంది మీరు ఆలోచించండి. ఆకలి అవుతుంది నాకు అన్నాన్ని ఇంకా నువ్వు పంచపక్ష పరమాన్నం పెడితే, అది ఆలస్యంగా పెడితే మరి మనకి ఆకలి తీరుతుందా? ఏది అవసరం ఉంది అది మాత్రము నేను చిన్న కుటుంబాల విషయాలు చెప్తున్నాను. ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళు పెట్టి నైవేద్యాల గురించి చెప్పట్లేదు నేను. ఎవరు పెట్టినా కూడా తినేది లక్ష్మీమాతనే కదమ్మా. ఇప్పుడు 7వ అవతారం మహిషాసుర మాంకాళి ఎత్తుతుంది. అయితే ఇప్పుడు మాంకాళి అవతారం ఎత్తినప్పుడమ్మా ఆ వేపాకు సంబంధించిన అంటే ఆ వేపకాయలు ఏదైతే ఉంటాయో దానిని పోలిన శకినాలు చేస్తారు, అంటే బెల్లంతో చేస్తారు. అమ్మకి చేసి పెట్టి అమ్మకి నైవేద్యం సమర్పిస్తారు తల్లి. సమర్పించిన తర్వాత దుర్గామాత 8వ అవతారం కేవలం వెన్నతో చేసిన పదార్థాలే స్వీకరిస్తుంది అమ్మ 8వ అవతారానికి. అయితే మనం వెన్నె కాకుండా నెయ్యితో కానీ ఇంకేదైనా విషయ వివరణలు చేస్తారు దానికైనా, కానీ అమ్మకి మాత్రం వెన్నెతో చేసింది మాత్రమే ఆ రోజు స్వీకరణ ప్రీతికరమైనది. అయితే ఇది ఇలా ఉండంగా అమ్మ ఇన్ని అవతారాలు ఎత్తిన నా తల్లి ఒక అవతారం ఏంటంటే సరస్వతి మాతది కూడా ఎత్తుతుంది, చదువుల తల్లి. అమ్మకి 6వ రోజు బతుకమ్మ ఆడడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆమెకి ఈ 5 రోజులు ఆడి 6వ రోజు విశ్రాంతి కావాలి అని కేవలం ఆ గర్భగుడిలో కూర్చొని పిల్లలని మాత్రమే ఆశీర్వదించడానికి కూర్చుంటది శాంతరూపమై. ఇక్కడ ఆ రోజు కూడా మన వాళ్ళు ఆడతారు. నేనేమన్నా అంటమ్మా, ఆ రోజు ప్రత్యేకముగా పూజలు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఏది దేవి దేవతలకు సంబంధించింది, బుద్ధి సిద్ధికి సంబంధించింది. అయితే ఇంకొక అవతార విషయం కూడానమ్మా, నేను లలితాదేవిది 5వ తనానికి అని చెప్పాను మీకు. అంటే 5వ తనం వివరణ ఇవ్వలేదు. ఈ అట్లు ఉంటాయి కదమ్మా, ఈ అట్లు ఇచ్చుకునే మనం ఇక్కడ దోశ అంటాం సహజంగా. ఇలాంటి తరుణాన్ని ఆ రోజు ముత్తైదులు వాయినంగా తీసుకుంటారు. ఇచ్చితీమమ్మ పుచ్చితీమమ్మ వాయినం అనే దాంట్లో దోశలని తీసుకుంటారు. చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉండదు. అట్లు వేసి వాయినంలాగా తీసుకోవడం ఆనవాయితీ చాలా మంచిది. అది లలితాదేవికి ఇష్టమైన ఆహారం. అది ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక్కొక్క అవతారానికి ప్రత్యేకంగా భోజనాన్ని స్వీకరించే ఆలోచన ఉంటే సాంప్రదాయాన్ని ఎందుకు ఇంత విచ్ఛిన్నం చేయాలి అంటున్నాను నేను. ఇప్పుడు మనము ఒక బతుకమ్మ నుంచి మొదలు పెడితే అమ్మ 4 అన్నదమ్ముల చరిత్ర నుంచి మొదలు పెడితే
పార్వతీ పరమేశ్వరుల చరిత్ర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎక్కడ చూసినా సామాన్యమైన మనుషులకి తగిలే చరిత్రే ఉంది కదా, హంగు హర్బాటం ఎక్కడ లేదు కదమ్మా. మరి మన సంస్కృతి ఎక్కడ దెబ్బతింటుంది అనేది నేను గతంలో చాలా మందికి చెప్పాను, కానీ దసరా ఉత్సవాలు చెప్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటమ్మా, ఎక్కువ హర్బాటం చేసేస్తారు, ప్రత్యేకతను కోల్పోతారు. ఇప్పుడు 5వ తనానికి ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా పిలిస్తే వెళ్ళాలని ఎదురు చూస్తుంటారు కదా, చాలా మంది పిలవరమ్మా. వచ్చిన వాళ్ళని పిలవలేము కదా అని తక్కువ అంచనా వేసి చూస్తారు కదా. అసలు 5వ తనం అనేది తెలుసుకొని ఆ 5వ రోజు ఇస్తే అమ్మా ఆ సౌభాగ్యం ఎంత విలువ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులకే అభ్యంతరం లేదు ఇవ్వడానికి, తీసుకోవడానికి. ఇక్కడ మొహం చూసి బొట్టు పెడతారమ్మా. ఇలా బొట్టు పెడితే 5వ తనం వస్తుందా? ఆ 5వ తనం అర్థం ఉంటుందా? అమ్మా సాక్షాత్తు పార్వతీమాతే కోరుకున్న ఆ వాయనం అట్లు తింటే చాలు, నేను ఆ రోజు నాకు సౌభాగ్యాన్ని మీరు పసుపు కుంకుమల రూపాన ఇచ్చిపుచ్చుకుంటే అదే నాకు మహాపుణ్యం అని చెప్పిన ఆ తల్లి ఎక్కడ వివరణ శాస్త్ర గ్రంథం. ఇక్కడ మొహాన్ని చూసి దగ్గరికి రావద్దు, అలా చెప్పొద్దు, మేమే కూర్చోవాలి, మేమే చేసుకోవాలి అన్నడం దేవుడు అందరికీ చుట్టమే కదా తల్లి. మన సంస్కృతి అందరికీ బంధుత్వమే కదా, అలా చేయకూడదు అని అంటున్నాను. ఇప్పుడు అమ్మ అవతారాలలో 9 అవతారాలు 9 నైవేద్యాలు పెట్టుకోవాలి. 10వ రోజు మన వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా మాంసాహారాలు చేస్తూ ఉంటారు. అది ఉత్సవమే, చాలా మంచిది. ఎందుకంటే దసరా మహంకాళి రూపాన్ని ఎత్తిన తర్వాత శాంతి పెంచడానికని ఆ నియమాలు చూస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారు ఆ రోజు మాంసాహారాన్ని స్వీకరించదు, మనం మాత్రమే స్వీకరిస్తాము. మీకు ఒక చిన్నగా మనం లిటరల్ గా అంటే క్వశ్చన్ తీసుకుంటామా, మేక మాంసాహారియా శాకాహారియా? శాకాహారి. దాన్ని కోసింది మనం తింటున్నాం కదా, మనం మాంసాహారులం. అమ్మ స్వీకరిస్తుంది శాకాహారాన్ని, కాబట్టి అమ్మ తినట్లేదు. కాబట్టి అమ్మకి ఎక్కడా కూడా మాంసాహారం ఎక్కలేదు అని అర్థం. అక్కడ శాంతరూపని రాజరాజేశ్వరి అయిన రోజు మన వాళ్ళు దసరా ఉత్సవాలు మన వాళ్ళు తినడానికని పవిత్రమైన ఒక జంతువుని కోసేసి అమ్మకి సమర్పిస్తున్నారే, కానీ అమ్మ అందులో ఉన్న పవిత్రమైన ఆత్మని స్వీకరించేసి ఆమెలో కలుపుకుంటుంది మరో జన్మకి. కానీ దాన్ని తిన్న మనం మాంసాహారులు అయినాం, అది కూడా ప్రసాదమే. ఇలా ఉన్న ఈ చరిత్ర అమ్మ బతుకమ్మ ఉయ్యాలలో రాముల వారు ఎలా వచ్చారు అనేది మొదట చెప్తే, రాముడు సీతామాతని తీసుకొని వచ్చిన తరుణం కూడా ఈ తరుణమే అయోధ్యకి. వచ్చిన ఆ తరుణాన్ని కూడా పాటల్లో చెప్పుకునేదే ఆనందం. ఒకప్పుడు అన్ని ఆనందాలు పాటల్లో, బాధలు కూడా పాటల్లోనే చెప్పుకునేది ఉంది కదా మన దగ్గర. కొద్దిగా ఓల్డ్ మ్యూజిక్ వెళ్తే ఈ గొడవలు కూడా పాటలతోనే అయ్యేటి కదమ్మా. ఇప్పుడు ఎన్టీఆర్ అక్కడ నిలబడి బాణం వేస్తున్న ముందు ఒక పాటలు పాడుతూ ఉంటాడు, ఈయన ఇంకో పాట పాడి వదులుతుంటాడు కదా, ఈ తరుణమే. అందుకని రామరామ ఉయ్యాలో అన్న దాంట్లో కూడా రాముడు వచ్చే ఉయ్యాలని మాడినప్పుడు కూడా ఈ పండుగ అప్పటికి మొదలై జరుగుతూ వస్తున్న తరుణాన్ని మనం పెద్దలు దాన్ని ఏం చేశారంటే రాముడికి కూడా గౌరవప్రదంగా ఇచ్చిన ఒక పాట ఇది. అలా సాంప్రదాయం ముగిసిందమ్మా దసరాకు సంబంధించింది. బతుకమ్మ చరిత్ర అది, నవరాత్రుల చరిత్ర ఇది, మన సాంప్రదాయ చరిత్ర అది. బతుకమ్మ అనే దాంట్లో ఎవరిని ఎవరు బతికిస్తున్నారు, ఎవరు వస్తే మన ఇంటికి మనం వద్దనుకుంటున్నామో ఆలోచించి ఆ ఆడపిల్లల్ని, ఆ అక్క చెల్లెల్ని పండగకి ఇంటికి పిలుచుకుంటే నీవు ఇంత వండిన ఆ కుండలో తిండి మాత్రమే ఆశిస్తుంది, కానీ నువ్వు పెట్టే ఆస్తి అంతస్తు ఆశించదు. ఆ ఆడపిల్లని పిలిస్తే ఇది పెట్టాలి అది పెట్టాలి అన్న అహం పోవాలని ఆ అన్నదమ్ములు త్యాగం చేసి మళ్ళీ పుట్టి ఇంటికి చెల్లెని పిలుచుకొని చేసిన ఆ పండగ, బతుకమ్మ పండగ మనల్ని ఎంతమందిని బతికిస్తుంది ఇక్కడ, అవి తెలుసుకుంటారని అవకాశం ఇచ్చిన మీకు చాలామంది విని దాంట్లో అంతరార్థం తెలుసుకోవాలని ఈసారన్నా నిజంగా దసరా జరుపుకోవాలని కోరుకున్నాం తల్లి. చాలా సంతోషం గురుగారు. అంటే నవరాత్రులకి అలాగే బతుకమ్మకి ఉన్న లింక్, నవరాత్రులో అమ్మవారి అవతారానికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారి ఎలా స్వీకరించుతారో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.